మహాభారతము ద్రోణ పర్వము. పూర్వము అకంపనుడు అనే రాజు ఉండేవాడు. అతని మీదికి శత్రురాజులు దండెత్తి వచ్చారు, యుద్ధం చేశారు. అకంపనుడిని పట్టుకొని కారాగారంలో నిర్బంధించారు. అది చూసి అతని కుమారుడు హరి అనువాడు శత్రువులను ఎదుర్కొన్నాడు. వారిని జయించి తన తండ్రి అకంపనుడిని చెర నుండి విడిపించాడు. మరల శత్రువులతో ఘోరంగా పోరు సాగించాడు. అప్పుడు శత్రువులు అతనిని ఒక్కుమ్మడిగా చుట్టుముట్టి చంపారు. తరువాత అకంపనుడు విజృంభించి శత్రువులను తన అపక్ర పరాక్రమంతో జయించి విజయలక్ష్మిని వరించి రాజధానిలో అడుగుపెట్టాడు. కాని కుమారుని తలుచుకుంటూ దుఃఖిస్తున్నాడు. అప్పుడు నారదుడు అకంపనుడి వద్దకు వచ్చాడు. అకంపనుడు నారద మహర్షిని ఆర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సత్కరించాడు. అకంపనుడు జరిగినది అంతా నారదునికి సవివరంగా వివరించాడు. తన కొడుకు ఎంతటి పరాక్రమవంతుడో అతను మరణించడం వలన తనకు విజయము కలిగినను సంతోషముగా లేదని పలికాడు. నారద మునీంద్ర, మృత్యువును ఈ లోకములో ఎవ్వరూ ఎదిరించలేరని విన్నాను. అది ఎలాగా? మృత్యువు పుట్టుక, దాని ప్రభావము వినవలనని కుతూహలముగా ఉన్నది, నాకు వినిపించండి అని అడిగాడు. అప్పుడు నారదుడు అకంపనుడికి మృత్యు ప్రభావము ఇలా ఎరిగించసాగాడు. అకంపన, బంధువుల మరణము వలన కలుగు దుఃఖమును పోగొట్టు మృత్యు ప్రకార కథను వినిపించదను వినుము. మొట్టమొదట ప్రజాపతి ప్రజలను సృష్టించాడు, కాని చావును సృష్టించలేదు. వారికి చావు లేని కారణంగా భూమికి భారం ఎక్కువయింది. ప్రజలు చనిపోవడానికి తగిన ఉపకరణం కనిపించలేదు. అందువల్ల ప్రజాపతి చింతాక్రాంతుడై ఉన్నాడు. అప్పుడు అతని ఇంద్రియముల నుండి మంటలు చెలరేగాయి. ఆ మంటలు ఈ భూమి మీద ఉన్న చరాచర భూతకోటిని దహించసాగాయి. జరిగిన సృష్టి అంతా ఆ ప్రకారము దహించుకుపోవడం చూసి సహించలేకపోయాడు మహాశివుడు. లోక కళ్యాణార్థము బ్రహ్మదేవుని వద్దకు వచ్చాడు. ప్రజ్వరిల్లుతున్న బ్రహ్మదేవుడు శివును చూసి, మహాశివ, నీవు నా వద్దకు వచ్చిన కారణమేమి? అడుగుము, తప్పక నెరవేర్చెదను అని ఆదరంగా అన్నాడు. అప్పుడు మహాశివుడు ఇలా అన్నాడు, బ్రహ్మదేవ, ఈ అఖిల సృష్టి క్రియకు నీవే కర్తవు. ఈ భూతకోటి అంతా నీ చేత సృష్టింపబడినది. నీవు చేసిన సృష్టిని కోపంతో ఇప్పుడు ఎందుకు నాశనం చేస్తున్నావు? నా మీద దయయుంచి సమస్త లోకములను కరుణతో ఆదరింపుము అని కోరాడు. పరమశివ, నాయందు కోపము కాని కామము గాని లేవు. ప్రజలను సృష్టించాను, కాని మరణమును సృష్టించలేదు. అందువలన వారికి మరణము రావట్లేదు. పుడమి భారము ఎక్కువైనది. భూభారము పోగొట్టమని భూదేవి నన్ను పదే పదే ప్రార్థించసాగింది. భూదేవికి హితము చేయుటకు ఈ సంహారక క్రియ చేయుచున్నాను. ఇంతకన్నా భూభారము తగ్గించుటకు నాకు వేరే ఉపాయము తోచలేదు. ఆ కారణం చేత నాలో కోపం ప్రవేశించింది. నా కోపానల జ్వాలలో ఈ భూతకోటి భస్మీపటలమగుచున్నది అని పలికాడు బ్రహ్మదేవుడు. అప్పుడు పరమశివుడు, అనగా నీ ఆజ్ఞ మేరకు నీవు సృష్టించిన ఈ భూతకోటిని నేను పరిపాలిస్తున్నాను. ఇప్పుడు నీవు ఈ విధంగా లోకాలను దహించి వేస్తున్నావు. ఇది ధర్మమా? ఈ కోపావేశము నీకు తగునా? అయినను భూభారము పోగొట్టుటకు
చరాచర జీవరాశులను ఒక్క పెట్టున భస్మీపటలము చేయవలెనా? ఒక పద్ధతి ప్రకారము సంహారము జరుగునట్లా వేరొక ఉపాయము కనుగొనవలదా? నాయందు దయయుంచి ఈ సంహారక క్రియను ఉపసంహరింపుము, నాకు ఈ వరము ప్రసాదింపుము అని పరమశివుడు బ్రహ్మదేవుని వేడుకొన్నాడు. అప్పుడు శంకరుని కోరిక మేరకు బ్రహ్మదేవుడు తన కోపాగ్నిని ఉపసంహరించాడు. సకల భువనములు ఎంతో ఆనందించాయి. శంకరుని బ్రహ్మదేవుని వేణోళ్ళ స్తుతించసాగారు. బ్రహ్మదేవుడు తన కోపానలము ఉపసంహరించు సమయమున అతని ఇంద్రియముల నుండి రక్తవర్ణముతో ఎర్రటి కన్నులతో ఎర్రటి చీర కట్టుకొని ఒక స్త్రీ ఆవిర్భవించినది. ఆమె శివుని వంక బ్రహ్మదేవుని వంక చూచి దక్షిణ దిశగా పోతూ ఉంది. అప్పుడు బ్రహ్మదేవుడు, ఓ మృత్యుదేవత, ఎక్కడికి పోతున్నావు? ఇక్కడికి రా అని పిలిచాడు. మృత్యుదేవత వచ్చి బ్రహ్మదేవుని ముందు నిల్చున్నది. అప్పుడు బ్రహ్మదేవుడు, ఓ మృత్యుదేవత, నాలో సంహారము చేయవలెను అన్న కోరిక పుట్టగానే నీవు పుట్టావు. కాబట్టి నీవు ఒక పద్ధతి ప్రకారము పక్షపాత బుద్ధి లేకుండా ఈ చరాచర జీవకోటిని సంహరింపుము. నీవు నా ఆజ్ఞ ప్రకారము ఈ కార్యము నిర్వహిస్తున్నావు కాబట్టి నీకు ఎలాంటి పాపము అంటదు అని ఆజ్ఞాపించాడు బ్రహ్మదేవుడు. అప్పుడు మృత్యుదేవత దుఃఖించసాగింది. మృత్యుదేవత కళ్ళ నుండి కారుచున్న కన్నీరును తన దోసిట పట్టుకున్నాడు బ్రహ్మదేవుడు. తరువాత ఆమెను ఎన్నో రీతులా అనునయించాడు. అప్పుడు మృత్యుదేవత శోకంతో ఇలా అన్నది, ఓ మహానుభావా, నీవు నన్ను సృష్టించావు, కాని ఈ పాప కార్యమునకు నన్ను వినియోగిస్తావా? ఈ పాప కార్యము నేను ఎలా చేయను? బంధువులు మిత్రుల మరణము వలన శోకంతో విలపించు జనుల ఏడుపులు నేను వినలేను. ఈ అధర్మమునకు నేను ఒడిగట్టలేను. నా మీద దయయుంచి నేను తపస్సు చేసుకొనుటకు అనుమతి ఇవ్వు. నాకు ఈ వరము ప్రసాదింపుము. నీ అనుమతితో నేను ధేనుకాశ్రమమునకు పోయెదను అని పలికినది. ఆ మాటలు విన్న పరమేష్టి, ఓ మృత్యుదేవత, నేను నిన్ను ప్రజా సంహారమునకు మాత్రమే సంకల్పించి సృష్టించాను. కావున నీ మనస్సులో ఏ విచారము పెట్టుకోవద్దు. నా ఆజ్ఞ ప్రకారము సంహారక క్రియ నెరవేర్పుము అని ఆజ్ఞాపించాడు బ్రహ్మదేవుడు. ఆయనకు భయపడి ప్రస్తుతానికి అంగీకరించినట్టు అక్కడే నిలబడిపోయింది మృత్యుదేవత. తన ఆజ్ఞ పాటించినదని తెలిసి బ్రహ్మదేవుడు సంతోషించాడు. తాను సృష్టించిన లోకాల వైపు చూచాడు. అవి కూడా ఈ ఏర్పాటుకు సంతోషించాయి. తాను వచ్చిన కార్యము పూర్తి అయినందున పరమశివుడు కూడా కైలాసమునకు వెళ్ళిపోయాడు. అప్పుడు మృత్యుదేవత బ్రహ్మదేవునికి నమస్కారం చేసి ధేనుకాశ్రమమునకు వెళ్ళింది. అచ్చట నందకౌశిక అను నదుల దగ్గర అత్యంత నియమనిష్టలతో ఎన్నో వ్రతములు చేసింది. హిమాలయ పర్వతముల మీద బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేసింది. మృత్యుదేవత తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ఆమె ముందు సాక్షాత్కరించాడు. ఓ మృత్యుదేవత, నీవు ఎందుకు ఇన్ని నియమనిష్టలు ఆచరించెదవు అని అడిగాడు. దానికి మృత్యుదేవత, ఓ బ్రహ్మదేవ, నేను ప్రజల మెడలు నులిమి చంపలేను. నన్ను ఈ పనికి పంపవద్దు. అధర్మ భయముతో నిన్ను ఆశ్రయించాను. ఆర్తితో నిన్ను శరణు వేడుతున్నాను అని పలికింది మృత్యుదేవత. అప్పుడు బ్రహ్మదేవుడు మృత్యుదేవతతో ఇలా అన్నాడు, ఇందులో నీకు అధర్మం ఏముంది? నీవు నేను చెప్పినట్టు చేస్తున్నావు, నా ఆజ్ఞను పాటిస్తున్నావు. ఇది నీకు పరమధర్మము. దీనివల్ల
నీకు కీర్తి ప్రతిష్టలు కలిగేటట్టు నేను పరమేశ్వరుడు వరములు ప్రసాదిస్తాము. అయినను నేను అనుసంధించిన పనికి నీకు భయం ఎందుకు? 4 విధములైన భూతకోటులను సంహరింపుము అని పలికాడు బ్రహ్మదేవుడు. ఆ మాటలకు మృత్యుదేవత ఇలా పలికింది: దేవా, నేను నీ ఆజ్ఞ శిరసా వహిస్తాను. నీవు చెప్పినట్టు చేస్తాను. కాని నా విన్నపము కూడా వినుము. మానవులలో జంతువులలో లోభము, క్రోధము, ఈర్ష్య, అసూయ కలిగేటట్టు చెయ్యి. అప్పుడు నేను నా విధిని సక్రమంగా నెరవేరుస్తాను అని పలికింది. అలాగే చేస్తాను. అంతేకాదు, నీవు ఏడ్చినప్పుడు నేను నీ అశ్రుబిందువులు దోసిటితో పట్టాను. నీ కన్నీరు ఒక్కొక్క బిందువు ఒక్కొక్క వ్యాధిగా ప్రజ్వరిల్లి భూతకోటిని పీడిస్తుంటుంది. కాబట్టి వారు ఆ వ్యాధులతోనే చస్తారు. నీకు ఏ పాపము అంటదు. అది అధర్మము కాదు. నీవు కేవలము ప్రాణుల ప్రాణములు మాత్రం తీస్తావు కాబట్టి అది నీకు పరమధర్మము అవుతుంది. ఎల్లప్పుడూ నేను నీ శుభము కోరుతూ ఉంటాను. నీవు ధర్మస్వరూపినివి. ఈ లోకమునకు ఈశ్వరుని సమస్త జీవుల ప్రాణములు నీ ఆధీనములో ఉంటాయి కాబట్టి సమస్త జీవుల పట్ల కామము, రోషము వదిలి వారి ప్రాణములు తీయుము. ఆ ప్రకారంగా నీవు నీ ధర్మము నిర్వర్తింపుము. నీకు భయము ఏమీయూ లేదు. దుర్మార్గులను వారు చేయు దుర్మార్గపు పనులే వారిని చంపుతాయి. నీకు ఎలాంటి భయము లేదు అని చెప్పాడు బ్రహ్మదేవుడు. తనకు అధర్మము, పాపము అంటదని బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. పైగా ఆయన మాటను అతిక్రమిస్తే శాపము పెడతాడని భయపడి అందుచేత మృత్యుదేవత సమస్త జీవకోటి సంహారక క్రియకు అంగీకరించింది. బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారము నానా రకములైన వ్యాధులు సమస్త జీవకోటి శరీరములను కృషింపచేస్తుంటే మృత్యుదేవత వారి ప్రాణములను మాత్రం తీస్తూ ఉంది. ఆ ప్రాణములు కూడా ఒక దేహమును వదిలి మరొక దేహమును ఆశ్రయించి బతుకుతున్నాయి. మనుషుల ఆత్మలు కూడా ఒక దేహమును వదిలి మరొక దేహమును ఆశ్రయిస్తూ ఉన్నాయి. వాయుదేవుడు సర్వవ్యాప్తి, అమిత శక్తిమంతుడు, అపరిమితమైన తేజస్సు కలవాడు. ఈ చరాచర జగత్తునకు ప్రాణదాత. ఈ శరీరము వృద్ధి చెందడానికి, కృషింపడానికి అతనే కారకుడు. ప్రాణవాయువు ఈ శరీరంలో ప్రవేశించడం, మరలా బయటికి వెడలిపోవటం వింత ఏమీయూ లేదు. దేవతలు మానవులుగా అవతరిస్తారు, మరలా మానవులు దైవత్వాన్ని పొందుతారు. కాబట్టి నీ కుమారుడు కూడా స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నాడు. దానికి అంత చింత ఎందులకు? ఈ జగత్తు అంతా అత్యంత నీ కుమారుడు దుఃఖభూయిష్టమైన ఈ లోకమును వదిలి శోకం అనే మాట కూడా వినపడని పుణ్యలోకములకు పోయాడు. దానికి చింతింప పని లేదు. ఇది బ్రహ్మ కల్పితము. ధీరులైన వారు పోయిన వారి కోసము చింతింపరు అని నారదుడు మృత్యుదేవత ప్రభావమును వివరించాడు. అప్పుడు అకంపనుడు నారదునితో ఇలా అన్నాడు: నీవు చెప్పినదంతయు విని నాకు శోకము తొలగిపోయినది, నా మనసునకు స్వస్థత కలిగినది అని నారదునికి నమస్కరించాడు. తరువాత నారదుడు అక్కడి నుండి ఆ శోకవనమునకు వెళ్ళాడు అని వ్యాసుడు ధర్మరాజుకు అకంపనుడి వృత్తాంతమును వివరించాడు. ధర్మరాజా, ఈ కథ రాసిన వారికి, చదివిన వారికి, విన్నవారికి ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగును. అభిమన్యుడు రణరంగమున వివిధములైన ఆయుధములతో శత్రువులతో పోరాడి వీరస్వర్గము అలంకరించాడు, ప్రపంచ ప్రఖ్యాతి గడించాడు. అతని మరణమునకు నీవు ఇంత చింతింప పని లేదు అని పలికాడు వ్యాసుడు. ధర్మరాజు తన మనస్సులో ఉత్తమ క్షత్రియ ధర్మము ఇట్టిదే కదా అని అనుకొని
అభిమన్యుని వంటి వీరాది వీరులు వీర స్వర్గములు అలంకరిస్తారు అన్న నిజాన్ని తలంచుకొని మనసులో ఊరట చెందాడు ధర్మరాజు. వ్యాసుని చూసి, మునీంద్ర, ఇంతకు ముందు ఉన్న మహారాజులు ఏ ఏ యజ్ఞయాగములు ఏ విధంగా చేశారు, వాటికి వచ్చిన ఫలములు ఏమిటి, వివరంగా తెలియచేయండి అని వేడుకొన్నాడు. ధర్మరాజు మనసులో మాట గ్రహించిన వ్యాసుడు ఈ విధంగా చెప్పసాగాడు. ధర్మరాజా, నీ కుమారుడు అభిమన్యుడు కూడా పూర్వపు మహారాజుల వంటి వాడే కాబట్టి అభిమన్యునికి కూడా ఎలాంటి పుణ్యలోకములు లభిస్తాయో అని ఆలోచిస్తున్నావు కదా అని అన్నాడు. మహాత్మా, మీ దివ్య చిత్తమునకు తెలియనిది ఏమున్నది, దానిని గురించి వినగోరుతున్నాను అని అన్నాడు ధర్మరాజు. అప్పుడు వ్యాసుడు ఈ విధముగా చెప్పసాగాడు. ఎన్నో యజ్ఞయాగములు చేసిన వారు, తపస్సు చేసిన వారు, దాన ధర్మములు చేసిన వారు, ఉదాత్తమైన సద్గుణములు కలవారు తాము మరణించిన తరువాత పుణ్యలోకములు పొంది సుఖములు అనుభవిస్తారు. కాని నిస్వార్థంగా యుద్ధము చేసి వీరమరణము పొందిన అభిమన్యుని లాంటి వీరులు అంతకంటే ఉన్నతమైన పుణ్యలోకములలో సుఖించగలరు. అదీ కాకుండా మహితాత్ములైన మహారాజులు చేసిన యజ్ఞయాగాదులు గురించి, వారునరించిన కర్మానుష్ఠానము గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు కదా. నీ మనస్సు ఉపశమించున్నట్లు చెప్పెదను వినుము. పూర్వము ఈ భూమిని సంజయుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతనికి సంతానము లేదు. సంతానము కొరకు అతను బ్రాహ్మణులకు ఎల్లప్పుడూ పూజలు చేస్తూ ఉండేవాడు. అతనికి నారదుడు ప్రియమిత్రుడు. అందువల్ల నారదుడు సంజయుని వద్దకు పలుమార్లు వస్తూ ఉండేవాడు. ఒకరోజు అక్కడ ఉన్న బ్రాహ్మణులు అందరూ కలిసి సంజయుని కోరిక తీర్చమని నారదుని ప్రార్థించారు. అప్పుడు నారదుడు సంజయుని వద్దకు పోయి, మిత్రమా, నీ మనసులో ఉన్న కోరిక ఏమిటి, నాకు ఇంతకాలము ఎందుకు చెప్పలేదు అని అడిగాడు. అప్పుడు సంజయుడు నారదునితో తనకు గుణవంతుడు రూపవంతుడు అయిన కుమారుడు కావాలని, ఆ కుమారుని మూత్రము, పురీషము, కన్నీరు, చెమట అన్నీ కూడా బంగారం మయంగా ఉండాలని, అలాంటి కుమారుని ప్రసాదించమని కోరాడు. నారదుడు నవ్వి సంజయునికి అలాంటి వరం ప్రసాదించాడు. నారదుని వరప్రభావం వలన సంజయునికి ఒక కుమారుడు కలిగాడు. అతనికి సువర్ణస్తేని అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు సంజయుడు. ఆ కుమారుని వలన అతని ఇంటిలో బంగారము దినదినాభివృద్ధి కలుగుతూ ఉంది. అతని ఇంటిలోని ప్రతి వస్తువు బంగారుమయం అయింది. పడుకునే మంచము, కూర్చునే ఆసనము, ఇండ్లు, ప్రాకారములు మొదలగు సమస్త వస్తువులు బంగారుమయం అయ్యాయి. ఇది చూసిన కొంతమంది దొంగలు ఒకరోజు సంజయుని కుమారుని అపహరించుకొని పోయారు. ఒక అరణ్యములోనికి పారిపోయి అక్కడ కుమారుని చంపి పొట్టను చీల్చి చూశారు. కాని వారికి ఎక్కడ బంగారం కనపడలేదు. ఆ శవమును అక్కడ పడవేసి వెళ్లిపోయారు. కాని వారు చేసిన హత్య వారిని వెంటాడింది. వారిలో వారికి తగాదాలు వచ్చాయి. వారిలో వారు కొట్టుకొని మరణించారు. సంజయుడు కూడా తన కుమారుని కానక అతని కోసం వెదికి వెదికి అడవిలో అతని మృతదేహమును చూసి అతనికి అంత్యక్రియలు చేశాడు. అప్పటి నుండి తీరని శోకంతో పరితపిస్తూ ఉన్నాడు సంజయుడు. అప్పుడు నారదుడు అతని వద్దకు వచ్చాడు. సంజయ, పోయిన వారి గురించి ఏడిస్తే వారు తిరిగి వస్తారా? ఈ ప్రకారం ఏడుస్తుంటే నీ ప్రాణాలు కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. కాబట్టి శోకించడము మాను. నీకు ఉన్న స్నేహము వలన నీకు కొన్ని మంచి మాటలు చెబుతాను, వినుము. పూర్వకాలమున మరుత్తు అను మహారాజు ఎన్నో యజ్ఞయాగములు చేశాడు. బంగారము, వెండి, వస్త్రములు దానం చేశాడు.
అమితమైన కీర్తి గడించాడు. కాని ఆ మరత్తు ఈనాడు ఉన్నాడా? కాలగర్భంలో కలిసిపోయాడు. సహోత్రుడు అనే మహారాజు అనేక పూజలు వ్రతాలు చేశాడు. ఎన్నో దాన ధర్మాలు చేశాడు. అనేక అశ్వమేధ యాగాలు చేశాడు. కాని అతను కూడా మరణించాడు. కాని ఇక్కడే శాశ్వతంగా ఉండిపోలేదు కదా. అంగుడు అనే మహారాజు ఎన్నో రత్నములు, మణులు, మాణిక్యములు బ్రాహ్మణులకు దానం చేశాడు. అతడు కూడా పరలోకం చేరుకున్నాడు. ఇంకా శిబి చక్రవర్తి కథ నీకు తెలుసు కదా. అతని రథము 7 దీవుల్లో తిరిగింది. అతడు ధనము కొరకు తన ప్రజలను ఎప్పుడూ అడగలేదు. అతడు పరమేశ్వరుడు ఇచ్చిన ధనముతో ఎన్నో అశ్వమేధములు ఆచరించాడు. లెక్కలేనన్ని గోవులను బ్రాహ్మణులకు దానం చేశాడు. అతడు కూడా నేడు లేడు కదా. మరి శ్రీరాముని చరిత్ర నీకు తెలిసినదే. చిన్నతనములోనే రాక్షస సంహారము గావించి లోకకంటకుడైన దశకంఠుని చంపి అయోధ్యను జనరంజకముగా పాలించిన ఆ దశరథ రాముడు పరలోకము చేరలేదా? ఇక్కడే ఉన్నాడా? భగీరథుడు గంగను భూమి మీదికి తీసుకొని వచ్చాడు. ఎన్నో యజ్ఞయాగములు చేశాడు. ఎన్నో దాన ధర్మములు చేశాడు. అతను కూడా పరలోక గతుడయ్యాడు కదా. ఇంకా దిలీప్ మహారాజు అతను చేసిన క్రతువులలో మేనక, విశ్వావసుడు మొదలగు గంధర్వులు స్వయంగా పాల్గొన్నారు. ఎంతో మంది దేవఋషులు కూడా వచ్చారు. ఎన్నో దాన ధర్మములు చేశాడు. అతను చేసిన 100వ అశ్వమేధ యాగమునకు ఇంద్రుడు వచ్చి యాగాశ్వమును తీసుకున్నాడు. మరి అంతటి దిలీప్ మహారాజు కూడా ఉండిపోయాడా? స్వర్గధామము చేరుకోలేదా? తరువాత మాందాత మహిమలు నేను చెప్ప పని లేదు. 12 రోజుల శిశువుగా ఉండగా ఇంద్రుని బొటనవేలు నుండి స్రవించు అమృతధారలు తాగి పెరిగిన మహానుభావుడు 12వ ఏటనే సామ్రాజ్యాధీశుడు అయ్యాడు. ఈ భూమినంతా ఏలాడు. కాలం తీరిన తర్వాత అతను ఒక్క క్షణమైన ఈ ప్రపంచంలో ఉన్నాడా? యయాతి మహారాజు దేవాసుర యుద్ధంలో ఇంద్రుడికి తోడుగా ఉండి తన జీవితం అంతా ధారపోశాడు. మనుషులలో వర్ణాశ్రమ ధర్మములు ఏర్పరిచాడు. ఈ భూమినంతా పాలించాడు. అగ్నిస్తోత్రము, అశ్వమేధము, వాజిపేయము, అతిరాత్రము, పౌండరీకము మొదలగు యజ్ఞములు చేసి కీర్తి గడించిన యయాతి పరలోకము చేరుకొనలేదా? ఇక్కడ నేడు లేడు కదా. అంబరీష చక్రవర్తి కూడా తన మీదికి తన శత్రురాజులందరూ ఒక్కుమ్మడిగా వచ్చినా వారిని జయించి తన శరణు చొచ్చిన వారిని కరుణతో మన్నించి ఎన్నో యజ్ఞయాగములు నిర్వర్తించి అనేక దాన ధర్మములు చేసి తరువాత ఏమయ్యాడో చెప్పు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, పరలోకంలోనే కదా. శశిబిందు మహారాజుకు 1,00,000 మంది భార్యలు, ఒక్కొక్క భార్యకు 1000 మంది కుమారులు. వారు కూడా మహాపరాక్రమవంతులు. అనేక అశ్వమేధ యాగములు చేశారు. ఎన్నో దాన ధర్మములు చేశారు. అతను ఏమన్నా సశరీరంగా ఇక్కడే ఉన్నాడా? పరలోకమునకు ఏగలేదా? ఇంకా గయ మహారాజు ఘోరమైన తపస్సు చేసి అగ్నిదేవుని ప్రసన్నం చేసుకున్నాడు. అతని అనుగ్రహం వలన శమము, ధమము, బ్రహ్మచర్యము, సౌశీల్యము, పాండిత్యము, అహింస, దాన ధర్మములు మొదలగు సద్గుణములతో విరాజిల్లాడు. 36 యోజనముల వేదిక నేర్పరిచి దాని మీద ఒక మహాయజ్ఞంను నిర్వర్తించాడు. బ్రాహ్మణులకు ఎన్నో దాన ధర్మములు చేశాడు. గయక్షేత్రంలో అతని పేర ఒక పెద్ద మర్రి చెట్టు ఉన్నది. అటువంటి మహానుభావుడు గయ మహారాజు మరణించలేదా? ఇంకా రంతిదేవుడు అనుక్షణం 20,000 మంది వంటవాళ్లు వండి వారుస్తూ ఉంటే నిరంతరము అన్నదానము చేసి ప్రసిద్ధికెక్కాడు.
సత్రయాగము చేశాడు. అటువంటి రంతిదేవునికి పరలోక యాత్ర తప్పలేదు కదా. ఇంకా భరతుడు చిన్నతనములోనే క్రూరముగములను మచ్చిక చేసుకొని వాటి మీద కన్వాశ్రమంలో విహరించి మహాపరాక్రమవంతుడు ఈ భరత భూమిని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు. గంగా, యమున, సరస్వతి నదీ తీరములలో అనేక యజ్ఞయాగములు చేశాడు. గజ తురగ రథములను ప్రీతితో బ్రాహ్మణులకు దానము చేశాడు. అటువంటి భరతుడు నేడు లేడు కదా, తన కాలం తీరగానే వెళ్ళిపోయాడు కదా. ఇంకా పృథు చక్రవర్తి ఎగుడు దిగుడుగా ఉంటూ రథములు తిరగడానికి అవరోధము కలిగించుచున్న పృథ్విని చదును చేసిన మహారాజు పృథు చక్రవర్తి. అతని పేరనే భూమికి పృథివి అని పేరు వచ్చింది. అతను చేసిన యజ్ఞయాగములు లెక్కలేదు. తన ప్రజలను కన్న బిడ్డల వలె పాలించాడు. ఈ భూమినంతను బ్రాహ్మణులకు దానమిచ్చి ఖ్యాతిని గడించాడు. మరి అంతటి శరీరము సుస్థిరముగా నిలిచిపోయిందా? అతని కీర్తి మాత్రం నిలిచిపోయింది. బ్రాహ్మణుల మీద ద్వేషంతో తన తండ్రి జమదగ్నిని చంపిన కార్తవీర్యార్జునుని చంపి 21 క్షత్రియుల మీదికి దండెత్తి క్షత్రియ వంశ నిర్మూలనము చేసిన భార్గవరాముడు ఈ భూమినంతను తానే ఏలినవాడు. ఎన్నో యజ్ఞములు యాగములు నిర్వర్తించినవాడు. ఆ పరశురాముడు ఇప్పుడు బతికి లేడు కదా. అలాంటి వారికే మృత్యువు అనివార్యము అయినప్పుడు ఇంకా సామాన్య మానవుల మాట చెప్పనవసరం లేదు కదా. సృంజయ, నీ కుమారుడు వీరందరికంటే ఉదాత్తుడు, కాని ఎవ్వరునూ మృత్యువు నుండి తప్పించుకోలేరు అని 16 రాజుల చరిత్రలను చెప్పాడు నారదుడు. ఆ రాజుల చరిత్రలను విన్న సృంజయుడు ఏమీ మాట్లాడలేదు. అప్పుడు సృంజయును చూసి నారదుడు, సృంజయ, ఇప్పటి వరకు నేను చెప్పినదంతయు నీ బుద్ధిలోకానికి ప్రవేశించినదా, లేక బూడిదలో పోసిన పన్నీరు మాదిరి నిష్ఫలితమైనదా అని అడిగాడు. అప్పుడు సృంజయుడు నారదునితో ఇలా అన్నాడు, నారద, నీవు చెప్పిన కథల వలన నా మనస్తాపము పుత్రశోకము తొలగిపోయినవి, మనస్సు ప్రశాంతమైనది అని అన్నాడు. మిగతాది రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారము. జై హింద్, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.